హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో ఎవ్రీ థర్స్డే వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి డిగ్రీకి సంబంధించి డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి టాపిక్స్ని నేను వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తున్నటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించినటువంటి డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్ మోడల్ క్వశ్చన్ పేపర్ని అయితే ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. స్టూడెంట్స్, మన ఏపీలో ఉండేటువంటి డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్కి 2020-2021 అకాడమిక్ ఇయర్కి సిలబస్ అయితే చేంజ్ అయినటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. కొత్తగా వచ్చినటువంటి సిలబస్కి సంబంధించి ఏపీలో ఉండేటువంటి అన్ని యూనివర్సిటీలకి ఈ సిలబస్ అయితే కామన్గా ఉంటుంది. కానీ మోడల్ క్వశ్చన్ పేపర్ అంటే ఎగ్జామ్లో వచ్చేటువంటి క్వశ్చన్ పేపర్ మాత్రం ఏ యూనివర్సిటీలు వాళ్ళకి తగ్గట్టుగా క్వశ్చన్ పేపర్ని అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. అందుకని ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించి డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్ మోడల్ క్వశ్చన్ పేపర్ని కొత్త సిలబస్కి సంబంధించి తెలుసుకోబోతున్నాం. స్టూడెంట్స్, ఈ వీడియోని చివరి దాకా చూసి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ కనుక ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. దాంతోపాటు మన రవితేజ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో వస్తున్నటువంటి డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ నేను ఇప్పటి వరకు చేసినటువంటి వీడియోస్ అన్నీ కూడా ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను. ఆ ప్లేలిస్ట్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ లింక్ ఓపెన్ చేయడం వల్ల ఇప్పటివరకు నేను టీచ్ చేసినటువంటి వీడియోస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. ఆ వీడియోస్ అన్నీ కూడా చూసి మీరు మంచి మార్కులతో పాస్ అవుతారని చెప్పి నేను వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. మరి ఇంకెందుకు లేట్, ఈరోజు మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా? స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్కి సంబంధించినటువంటి సిలబస్ మొత్తాన్ని కూడా సిబిసిఎస్ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అనేటువంటి ఒక పద్ధతి ద్వారా అయితే కొత్త సిలబస్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఈ కొత్త సిలబస్ అనేది ఏపీలో ఉండేటువంటి డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ మొత్తం అన్ని యూనివర్సిటీలకు అయితే కామన్గా ఉంటుంది. మనకి మోడల్ పేపర్ అయితే సపరేట్గా తయారు చేస్తారని చెప్పినాం కదా. ఇప్పుడు మోడల్ పేపర్ని అయితే చూద్దాము. ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించి చూడండి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇంగ్లీష్ ప్రాక్టీస్ కోర్స్ 2 మనకి డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో ఉండేటువంటి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ని వచ్చేసి ఇంగ్లీష్ ప్రాక్టీస్ కోర్స్ 1 అని చెప్పి, సెకండ్ సెమిస్టర్లో ఉన్నటువంటి ఈ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ టైటిల్ని వచ్చేసి ఇంగ్లీష్ ప్రాక్టీస్ కోర్స్ 2 అని చెప్పి అయితే ఉంచడం జరిగిందనమాట. ఇది వచ్చేసి ఏ కోర్స్ ఇన్ రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్. మనము ఈ సెకండ్ సెమిస్టర్లో రీడింగ్ అండ్ రైటింగ్ ఈ రెండు స్కిల్స్ని అయితే మనం తెలుసుకుంటాం. టోటల్గా 4 స్కిల్స్ కదా, LSRW అని చెప్పి లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. అందులో రీడింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ అయితే ఈ మన సెకండ్ సెమిస్టర్లో అయితే తెలుసుకుంటాం. సెమిస్టర్ 2 తర్వాత వచ్చేసి టోటల్గా మనకి ఎగ్జామ్కి వచ్చేసి 3 అవర్స్ టైం అయితే ఉంటుంది. టోటల్ 75 మార్క్స్కి అయితే మనము మన సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్ ఎగ్జామ్ని అయితే రాస్తాం. ఒకసారి పేపర్ ప్యాటర్న్ కనుక చూసుకుంటే మన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్ ఎగ్జామ్లో వచ్చేసి టోటల్గా 3 సెక్షన్స్ అయితే ఉంటాయి. అవి సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సెక్షన్ ఏలో టోటల్గా 3 రోమెన్స్ అయితే ఉంటాయి. 3 రోమెన్స్ కలిపి 30 మార్క్స్. సెక్షన్ బిలో ఓన్లీ ఒకటే రోమెన్ ఉంటుంది. ఆ సెక్షన్ బిలో ఉండేటువంటి ఒక రోమెన్కి 5 మార్క్స్. సెక్షన్ ఏ ప్లస్ సెక్షన్ బి 35 మార్క్స్ అయినాయి కదా. నెక్స్ట్ సెక్షన్ సిలో వచ్చేసి టోటల్గా 40 మార్క్స్కి ఒకటే రోమెన్ ఉంటుంది. కానీ అందులో చాలా పార్ట్స్గా అయితే డివైడ్ చేయబడి ఉంటాయి అన్నమాట. ఏ నుంచి జే వరకు అయితే పార్ట్స్ డివైడ్ చేయబడి ఉంటాయి. టోటల్గా సెక్షన్ సికి వచ్చేసి 40 మార్క్స్ అయితే కేటాయించడం జరిగింది. టోటల్ 35 ప్లస్ 40 ఈక్వల్ టు 75 మార్క్స్ అయితే మన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క సెక్షన్లో ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి, ఏమైనా చాయిస్ ఉన్నాయా లేదా, ఏ టాపిక్ నుంచి వస్తున్నాయి, వాటిని ఏ క్వశ్చన్ని అటెంప్ట్ చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాలు మొత్తాన్ని కూడా చూద్దాం. ముందుగా సెక్షన్ ఏలో టోటల్గా 3 రోమెన్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా, చూద్దాం. ఫస్ట్ రోమెన్ చూడండి, ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. కింద ఇచ్చినటువంటి 4 క్వశ్చన్స్లో 1, 2, 3, 4లో ఎనీ 2 క్వశ్చన్స్కి అయితే మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. చూడండి, 2 క్వశ్చన్స్కి ఆన్సర్ రాస్తే ఒక్కో దానికి 5 మార్క్స్ చొప్పున టోటల్గా 10 మార్క్స్ అయితే మనకు వస్తాయి. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, వాట్ డస్ బెర్ట్రాండ్ రస్సెల్ సే వెన్ ఏ పర్సన్ ఫైండ్స్ హిమ్సెల్ఫ్ గెట్టింగ్ యాంగ్రీ అబౌట్ ఏ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. మనకి బెర్ట్రాండ్ రస్సెల్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. ఈయన రచయిత కదా. వాట్ డస్ బెర్ట్రాండ్ రస్సెల్ సే
వెన్ ఏ పర్సన్ ఫైండ్స్ హిమ్సెల్ఫ్ గెట్టింగ్ యాంగ్రీ అబౌట్ ఏ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. బెర్ట్రాండ్ రసెల్ దృష్టిలో ఒక పర్సన్ ఎప్పుడు యాంగ్రీ అవుతాడు, ఎప్పుడు కోపం అవుతాడు, దేనికి సంబంధించి, డిఫరెన్స్ ఒపీనియన్స్ సంబంధించి. ఎప్పుడు ఒక పర్సన్, ఒక వ్యక్తి ఎప్పుడు కోపం తెచ్చుకుంటాడు అనేటువంటి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అయితే చూడండి, హౌ కెన్ వన్ గార్డ్ వన్ సెల్ఫ్ ఫ్రమ్ ఏ ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ ఎస్టీమ్ అకార్డింగ్ టు రసెల్. రసెల్కి సంబంధించి హౌ కెన్ వన్ గార్డ్ వన్ సెల్ఫ్ ఫ్రమ్ ఏ ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ ఎస్టీమ్ అనేటువంటి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, రుస్కిన్ బాండ్ రాసినటువంటి హౌ డస్ రుస్కిన్ బాండ్ బ్రింగ్ అవుట్ ది నరేటర్స్ మీటింగ్ విత్ ది గర్ల్. మనకి రుస్కిన్ బాండ్ ఏ విధంగా నరేటర్స్ యొక్క మీటింగ్ గర్ల్తో జరిగినటువంటి ఆ మీటింగ్ని ఏ విధంగా మనకి చెప్పడం జరిగింది అనేది థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ కనుక చూస్తే, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ది థీమ్ ఆఫ్ ద నైట్ ట్రైన్ అట్ డియోలి. ద నైట్ ట్రైన్ అట్ డియోలి అనేటువంటి ఈ లెసన్కి సంబంధించినటువంటి థీమ్ అయితే రాయండి అని చెప్పి అడుగుతున్నారు. టోటల్గా 4 క్వశ్చన్స్ ఉన్నాయి. 4 క్వశ్చన్స్ కూడా థియరీకి సంబంధించినటువంటి క్వశ్చన్సే. ఇక్కడ ఎటువంటి గ్రామర్ పార్ట్ని అయితే టచ్ చేయలేదు. మొత్తం కూడా ప్రోజ్కి సంబంధించినటువంటి లెసన్లకు సంబంధించినటువంటి క్వశ్చన్లే కాబట్టి ఈ 4 క్వశ్చన్స్లో ఎనీ 2 క్వశ్చన్స్కి అయితే మనం ఆన్సర్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, సెకండ్ రోమన్ చూడండి, ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ కూడా అంతే, టోటల్ 4 క్వశ్చన్స్ ఉంటాయి. 2 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. ఒక్కో క్వశ్చన్కి 5 మార్క్స్ చొప్పున టోటల్ 10 మార్క్స్ అయితే మనం ఇక్కడ తెచ్చుకోవచ్చు. హౌ డస్ షెల్లీ అడ్రస్ ది వెస్ట్ విండ్. వెస్ట్ విండ్ని మనకి షెల్లీ ఏ విధంగా చెప్పడం జరిగింది అని చెప్పి ఈ క్వశ్చను. వాట్ ఈస్ ది థీమ్ ఆఫ్ ది పోయం ఓ టు ది వెస్ట్ విండ్. ఓ టు ది వెస్ట్ విండ్ అనేటువంటి పోయంకి సంబంధించినటువంటి థీమ్ని చెప్పండి అని చెప్పి మనకి సెకండ్ క్వశ్చన్. సమ్మరైజ్ ది పోయం కోరమాండల్ ఫిషర్స్ బై సరోజినీ నాయుడు. సరోజినీ నాయుడు గారు రాసినటువంటి కోరమాండల్ ఫిషర్స్ యొక్క సమ్మరీని రాయండి అనేది థర్డ్ క్వశ్చన్. స్కెచ్ ఉపగుప్తాస్ క్యారెక్టర్. ఉపగుప్తా యొక్క క్యారెక్టర్ గురించి రాయండి అనేది ఫోర్త్ క్వశ్చన్. ఇక్కడ టోటల్గా పోయిటరీకి సంబంధించినటువంటి క్వశ్చన్సే ఉన్నాయి. ఈ 4 క్వశ్చన్స్లో ఎనీ 2 క్వశ్చన్స్కి అయితే మనం ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఇక్కడ 2 క్వశ్చన్స్ అయితే చాయిస్. తర్వాత థర్డ్ రోమెన్ చూడండి, ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. థర్డ్ రోమెన్లో కూడా టోటల్ 4 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఆ 4 క్వశ్చన్స్లో ఎనీ 2 రాయాలి. ఒక్కోదానికి 5 మార్క్స్ చొప్పున టోటల్ 10 మార్క్స్ అయితే వస్తాయి. వాట్ ఈస్ ది ఐరనీ ఆఫ్ ది స్టోరీ అన్ ఆస్ట్రాలజర్స్ డే. అండ్ ఆస్ట్రాలజర్స్ డే అనేటువంటి ఈ స్టోరీకి సంబంధించినటువంటి ఐరనీ అంటే నీతి ఏంటి అని చెప్పి చెప్తున్నారు. మనం తెలుసుకోదగినటువంటి విషయం ఏంటి అని. స్కెచ్ ద క్యారెక్టర్ ఆఫ్ ది ఆస్ట్రాలజర్. ఆస్ట్రాలజర్ యొక్క క్యారెక్టర్ గురించి చెప్పండి. రైట్ ఏ నోట్ ఆన్ ది ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఫ్లోరెన్స్ నైటింగేల్. ఫ్లోరెన్స్ నైటింగేల్ యొక్క కాంట్రిబ్యూషన్ యొక్క ఇంపార్టెంట్ గురించి చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, హౌ డిడ్ ఫ్లోరెన్స్ నైటింగేల్ ఇన్ఫ్లుయెన్స్ ది నర్సింగ్ ప్రొఫెషన్. నర్సింగ్ ప్రొఫెషన్ని ఫ్లోరెన్స్ నైటింగేల్ ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేటువంటి దాని గురించి చెప్పండి అని చెప్పి థర్డ్ రోమెన్లో మనకి క్వశ్చన్ అడుగుతున్నారు. టోటల్గా 4 క్వశ్చన్స్లో ఎనీ 2 క్వశ్చన్స్ అయితే రాయాలి. మనకి టోటల్గా ఇచ్చినటువంటి ప్రోజు, పొయట్రీ, షార్ట్ స్టోరీస్ మొత్తాన్ని కూడా ఏ భాగానికి ఆ భాగమే క్వశ్చన్స్ అడగడం జరిగింది ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో. సెక్షన్ ఏలో టోటల్గా మనకు థియరీ పార్ట్ అయితే కంప్లీట్ అవుతుంది. సెక్షన్ బి వచ్చేసి థియరీ పార్ట్కి టోటల్ 30 మార్క్స్ అయితే ఇచ్చినారు. సెక్షన్ బి చూడండి, ఒక కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అనేది ఇచ్చినారు. చాలా సింపుల్గా మార్క్స్ గెయిన్ చేయగలిగినటువంటి పార్ట్ సెక్షన్ బి. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్ దట్ ఫాలో. కింద ఇచ్చినటువంటి ప్యాసేజ్ని చదివి దానికి సంబంధించినటువంటి టోటల్ 5 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఆ 5 క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయండి అని చెప్పి చెప్తున్నారు. ఇందులో టోటల్గా హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ది అబవ్ ప్యాసేజ్, పైన వచ్చినటువంటి ప్యాసేజ్ని రాసినటువంటి ఆథర్ ఎవరు, విచ్ రిఫ్లెక్షన్ షుడ్ జనరేట్ ఏ కాషన్, which word in the passage means bias, my own country, the country referred to here is, what helped the writer in diminishing the intensity of insular prejudice అనేటువంటి 5 రోమెన్స్లో ఆ 5 క్వశ్చన్స్కి కరెక్ట్గా మనం ఈ ప్యాసేజ్ని చదివి ఈ ప్యాసేజ్ అనేది మన లెసన్లకు సంబంధించినది చదివితే 5 మార్క్స్ అయితే గెయిన్ కావచ్చు.
నెక్స్ట్ సెక్షన్ సి అయితే చూడండి. సెక్షన్ సి వచ్చేసి 6th రోమన్కి సంబంధించినది, సారీ 5th రోమన్కి సంబంధించినది. మనకి ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ అయితే ఉంది. రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని చెప్పి ఉంటుంది. ఇక్కడ ABCDEFGHI వరకు IJ వరకు అయితే క్వశ్చన్స్ ఉంటాయి. చూడండి, అందులో చూడండి, యాడ్ ఏ ప్రిఫిక్స్, సఫిక్స్ ఆర్ అనదర్ వర్డ్ టు ఫార్మ్ ఏ మీనింగ్ఫుల్ వర్డ్. పైన ఇచ్చినటువంటి ఆ వర్డ్స్కి ప్రిఫిక్స్ని కానీ సఫిక్స్ని కానీ లేకపోతే ఏదైనా ఒక వర్డ్ని కానీ యాడ్ చేసి ఒక మీనింగ్ఫుల్ ఆ వర్డ్ని అయితే కొత్త వర్డ్ని అయితే తయారు చేయండి అంటున్నారు. షిప్ అని చెప్పి ఫస్ట్ వర్డ్, దానికి హార్డ్షిప్, డైరెక్టర్షిప్, ఎక్స్ట్రాడినరీ. ఇక్కడ టోటల్గా 3 వర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక్కో వర్డ్కి 1 మార్క్ చొప్పున టోటల్ 3 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ బి చూడండి, రైట్ 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్. ఇక్కడ ఇచ్చినటువంటి 3 మీనింగ్స్కి అయితే మనం ఆ మీనింగ్ బదులు వర్డ్స్ని అయితే సబ్స్టిట్యూట్ చేయాలి. చూడండి, ఏ పర్సన్ హూ ఈజ్ ఇండిఫరెంట్ టు ది పెయిన్స్ అండ్ ప్లెజర్స్ ఆఫ్ లైఫ్, స్టాయిక్, స్టడీ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ వర్డ్స్, ఎటిమాలజీ, వన్ హూ లవ్స్ మ్యాన్కైండ్, ఫిలాంథ్రపిస్ట్. ఇక్కడ కూడా టోటల్ 3 వర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది, 3 మీనింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ 3 మీనింగ్స్కి బదులుగా మనం వర్డ్స్ని అయితే సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సి చూడండి, సిలో కూడా టోటల్గా 3 అయితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సప్లీ ది రైట్ కొలొకేషన్. మనం ఇక్కడ కరెక్ట్ కొలొకేషన్ అక్కడ సెంటెన్స్ని బట్టి ఏది సూట్ అవుతుంది అనేది రాయాలి. ద ఇంటర్నెట్ యాడెడ్ ఏ న్యూ డాష్ టు క్రైమ్. ఇంటర్నెట్ అనేది క్రైమ్కి దేన్ని యాడ్ చేసింది? న్యూ ఏరియా, న్యూ డైమెన్షన్, న్యూ జోన్, న్యూ క్రిమినాలిటీ. ఐ వాజ్ డాష్ డిసప్పాయింటెడ్ వెన్ ఐ ఫెయిల్డ్ మై డ్రైవింగ్ టెస్ట్ అనేదానికి ఇక్కడ స్ట్రాంగ్లీ అనేది సరిపోతుంది కొలొకేషన్. దేర్ హ్యాస్ బీన్ ఏ డ్రామాటిక్ డాష్ ఇన్ ది వే వీ సీ మోడర్న్ సొసైటీ, వేరియేషన్. ఈ విధంగా కొలొకేషన్స్ అంటే మనకు తెలుసు ఆ సిచ్యువేషన్ బట్టి అక్కడ ఏ వర్డ్ అయితే సరిపోతుందో దాన్ని కొలొకేషన్ అంటారు. ఇక్కడ ఉండేటివన్నీ కూడా ఇంచుమించు కరెక్ట్ వర్డ్ అక్కడ సరిపోయే మీనింగ్సే, కానీ ఆ సిచ్యువేషన్లో ఏది సరిపోతుంది అనేది కొలొకేషన్. నెక్స్ట్ డి చూడండి, యూజ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ యువర్ ఓన్ సెంటెన్సెస్. ఏ బోన్ ఆఫ్ కంటెన్షన్, ఏ లయన్స్ షేర్, లుక్ ఆఫ్టర్ అనేటువంటి 3 ఫ్రేజెస్కి ఓన్ సెంటెన్స్ అయితే రాయాలి. ఇక్కడ 3 ఫ్రేజెస్ అయితే ఉన్నాయి. 3 × 1 = 3 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ ఈ చూడండి, మేక్ ఏ నోట్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్యాసేజ్. కింద ఇచ్చినటువంటి ప్యాసేజ్కి నోట్ మేకింగ్ అయితే చేయాలి. ఆ ప్యాసేజ్ మొత్తాన్ని చదివి ఆ ప్యాసేజ్ దేని గురించి అయితే చెప్తున్నారు అనేది చూసి దేని గురించి అయితే చెప్తున్నారు అది హెడ్డింగ్ ఇచ్చి తర్వాత దానికి సంబంధించి ప్యాసేజ్ సంబంధించినటువంటి పాయింట్స్ అయితే మనం బుల్లెట్ పాయింట్స్ అయితే రాస్తే అదే నోట్ మేకింగ్. మనకి ఇది ఒక్కటి రాసినామంటే 5 మార్క్స్ అయితే వస్తాయి. దీన్ని ఖచ్చితంగా అటెంప్ట్ చేయాల్సినటువంటి క్వశ్చన్ అయితే ఇది. నెక్స్ట్ ఎఫ్ చూడండి, ఎక్స్పాండ్ ఎనీ 1 ఆఫ్ ది ఫాలోయింగ్ ఐడియాస్. కింద 2 ఐడియాస్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ 2 ఐడియాస్లో ఎనీ 1 ఐడియాని అయితే ఎక్స్పాండ్ చేయాలి. ఒకదాన్ని ఎక్స్పాండ్ చేస్తే 1 × 4 = 4 మార్క్స్ అయితే వస్తాయి. ఫస్ట్ చూడండి, నో పెయిన్స్ నో గెయిన్స్. తర్వాత సెకండ్ చూడండి, ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. ఈ 2 ఐడియాస్ని మనం ఎక్స్పాండ్ చేయాలి. మన సొంత వాక్యాల్లోనే ఒక పారాగ్రాఫ్ అయితే రాయాలి. ఇక్కడ దీన్ని అయితే అస్సలు మిస్ చేయకుండా ఖచ్చితంగా అయితే రాయండి. మీకు అక్కడ కొత్త ప్రావర్బ్ ఏది వచ్చినా కూడా రాయడానికే ట్రై చేయండి, మిస్ కావద్దు. ఇక్కడ మనకి ఓన్ సెంటెన్స్, ఓన్ ఐడియాని డెవలప్ చేయడం అంటేనే మనకి మనలో దాగున్నటువంటి ఐడియాస్ని బయట పెట్టడం అనమాట. కాబట్టి దీన్ని అయితే మీ సొంత వాక్యాల్లో రాయండి. నెక్స్ట్ జీ చూడండి, యు ఆర్ ది సెక్రటరీ ఆఫ్ ది లిటరరీ క్లబ్ ఆఫ్ యువర్ కాలేజ్. ప్రిపేర్ మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ ఇన్ విచ్ యూ హ్యావ్ డిస్కస్డ్ ద అరేంజ్మెంట్స్ ఫర్ ది యాన్యువల్ లిటరరీ ఫెస్ట్. మనకి మినిట్స్, అజెండాస్ అని ఉన్నాయి కదా. ఇక్కడ మీరు మీ కాలేజీలో ఉండేటువంటి లిటరరీ క్లబ్కి సెక్రటరీ అంట. ఏం చేయాలి? మినిట్స్ ప్రిపేర్ చేయాలి మీటింగ్లో మాట్లాడడం కోసం. ఆ మినిట్స్ని కనుక మీరు ప్రిపేర్ చేస్తే 1 × 4 = 4 మార్క్స్ అయితే వస్తాయి. మనకి ఎజెండా అన్న మినిట్స్ అన్న మనము ఒక లీడర్గా ఉండి ఏదైనా ఒక గ్రూప్కి లీడర్గా ఉన్నప్పుడు వాళ్ళని అడ్రస్ చేయడం కోసము
వాళ్ళందరినీ ఒక పాత్రలో నడిపించడం కోసం మనం చేసేటివే ఇక్కడ అజెండాస్ కానీ మినిట్స్ కానీ. వాటిని నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో. దానికోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. యు ఆర్ అప్లయింగ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ది మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్. The request notification and skills needed and graduate in commerce, computer knowledge and good communication skills. Candidates with experience will be given preference. ప్రిపేర్ ఏ కరికులం వీటా. ఇక్కడ కరికులం వీటా అని రాయాలి. దేనికోసం? మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్కి అనేటువంటి పోస్ట్కి సంబంధించి కరికులం వీటా అయితే రాయాలి. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి క్వాలిఫికేషన్ అండ్ స్కిల్స్ అయితే ఉండాలి. మనం కామర్స్ అయితే చేసి ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి ఉండాలి, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండి ఉండాలి. వీటన్నిటినీ యూజ్ చేస్తూ ఒక కరికులం వీట అయితే మనం రాయాల్సి ఉంటుంది. ఆ ఒక కరికులం వీట రాస్తే 1 × 4 = 4 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ చూడండి, ఐ రోమన్. ఇందులో టోటల్గా 2 ఉన్నాయి. ఇంటర్నల్ చాయిస్ అనమాట. ఐలో ఇంకా జేలో, ఆ 2లో ఏదో ఒకటి రాయాలి. ఇక్కడ వచ్చేసి లెటర్ ఉంటుంది ఐలో, జేలో వచ్చేసి మెయిల్ ఉంటుంది. ఒక్కోదానికి 5 మార్క్స్ అయితే వస్తాయి. రైట్ ఏ లెటర్ టు యువర్ ఫాదర్ అబౌట్ యువర్ ప్రిపరేషన్ ఫర్ ది ఎగ్జామ్స్ అండ్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్. ఇది ఇన్ఫార్మల్ లెటర్ అనమాట. మీ ఫాదర్కి మీ ఎగ్జామ్స్ గురించి ఇంకా మీ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి అయితే లెటర్ రాయండి అనేది ఫస్ట్ది. సెకండ్ క్వశ్చన్ చూడండి, రైట్ ఏ లెటర్ టు ది ఎడిటర్ ఆఫ్ న్యూస్ పేపర్ ఆన్ ది పూర్ శానిటరీ కండిషన్స్ ఆన్ యువర్ లొకాలిటీ. మీ లొకాలిటీలో ఉండేటువంటి పూర్ శానిటరీ కండిషన్స్ గురించి లెటర్ అయితే రాయండి, ఎడిటర్ ఆఫ్ ది న్యూస్ పేపర్. ఈ 2 లెటర్స్లో ఏదో ఒక లెటర్ని అయితే రాయాలి. 1 × 5 = 5 మార్క్స్ అయితే వస్తాయి ఇక్కడ లెటర్ రైటింగ్లో. నెక్స్ట్ లాస్ట్ చూడండి, జేలో ఈమెయిల్ అయితే తయారు చేయాలి. ఇందులో 2 ఈమెయిల్స్ అడుగుతున్నారు. సెండ్ అన్ ఈమెయిల్ టు ది మేనేజర్ ఆఫ్ ఏ పబ్లిషింగ్ హౌస్ రిక్వెస్టింగ్ హిమ్ టు ప్రొవైడ్ you with the details of the latest books for the preparation of the competitive examination you are నువ్వు త్వరలో రాయబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి కాంపిటేటివ్ బుక్స్ని అయితే ప్రొవైడ్ చేయడం కోసము లెటర్ని అయితే రిక్వెస్ట్ చేయాలన్నమాట. ఎవరిని అడగాలి? మేనేజర్ ఆఫ్ పబ్లిషింగ్ హౌస్ వాళ్ళకైతే లెటర్ రాయాలి, ఈమెయిల్ రాయాలి. ఈమెయిల్ అయితే రాయాలి. మనకి లెటర్కి ఈమెయిల్కి తేడా ఉంటుంది. మనకి ఈమెయిల్ అనేది సపరేట్. మన ఈ టెక్స్ట్ బుక్లో అయితే ఇంగ్లీష్ ప్రాక్టీస్ కోర్స్ 2లో అయితే ఈమెయిల్ ఇవ్వడం జరిగింది. ఈమెయిల్ని అయితే తయారు చేయాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, రైట్ అండ్ ఈమెయిల్ టు ది హైరింగ్ మేనేజర్ ఆఫ్ ఏ ఫేమస్ ఐటీ కంపెనీ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ప్రోగ్రామర్. ఒక ఫేమస్ ఐటీ కంపెనీకి మేనేజర్ యొక్క రిక్వైర్మెంట్స్ అయితే జరుగుతున్నాయి, రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. ఆ మేనేజర్కి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దానికి నేను సరిపోతాను కాబట్టి నన్ను రిక్రూట్ చేసుకోండి అని చెప్పి మనం లెటర్ అయితే రాయాలి. మళ్ళీ మెయిల్ అయితే చేయాలి. ఈ 2 మెయిల్స్లో మనకి సెకండ్ మెయిలే సింపుల్ అనిపిస్తుంది అనమాట. పైన మెయిల్లో ఏం చేయాలంటే నీకు ఎటువంటి బుక్స్ కావాలి, ఏం బుక్స్ కావాలనే డీటెయిల్స్ కూడా రాయాలి. ఇక్కడైతే మనం ఓన్లీ మెయిల్ ప్రిపేర్ చేస్తే చాలు. ఇక్కడ కూడా కాస్త రెజ్యూమ్ లాంటిది అనమాట. ఇది కూడా మెయిల్. ఈ విధంగా మన ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో టోటల్గా డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ని అయితే చూసినాం. టోటల్ 3 సెక్షన్స్గా 75 మార్క్స్కి 3 అవర్స్కి అయితే ఎగ్జామ్ రాస్తాము. ఇది స్టూడెంట్స్ ఈరోజు మన వీడియో. ఖచ్చితంగా ప్రతి ఒక్క రోమెన్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. కావాలనే మనకేం చేసినారంటే ప్రోజ్కి సంబంధించి ఇంపార్టెన్స్ ఉండాలని ప్రోజ్కి సంబంధించినటువంటి రోమెన్, పోయిట్రీకి సంబంధించిన రోమెన్, షార్ట్ స్టోరీస్కి సంబంధించినటువంటి రోమెన్, కాంప్రహెన్షన్ ప్యాసేజ్ సంబంధించినటువంటి రోమెన్, తర్వాత మిగతా కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించినటువంటి రోమెన్గా డివైడ్ చేయడం జరిగింది. క్వశ్చన్ పేపర్ అయితే చాలా బాగా ఉంది కాబట్టి మీరు ప్రతి పార్ట్ని అయితే ఇంపార్టెన్స్ ఇచ్చి చదవాల్సిందే. పాస్ కావాలంటే అయితే సెక్షన్ సి అయితే చదివితే, సెక్షన్ బి, సెక్షన్ సి చదివితే సరిపోతుంది. ఇది చదివిన తర్వాత మనం ఎస్ఏస్కి వెళ్తే అక్కడ 30 మార్క్స్ ఉన్నాయి కదా, అక్కడ కూడా మనం గెయిన్ కావచ్చు. ఈ విధంగా చదివినారంటే ఖచ్చితంగా పాస్ అయితే అవుతారు. ఇంకా ఎస్ఏస్ కూడా బాగా నేర్చుకున్నారంటే ఖచ్చితంగా 70 మార్క్స్ అయితే మీరు గెయిన్ కావచ్చు. ఇది స్టూడెంట్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో స్టూడెంట్స్. థ్యాంక్ యూ. బాయ్.